కాలువలో నమస్తే వీధులు స్వాగతం లక్ష్యం సమాజం రాష్ట్రంలో మరి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా ప్రస్తుతం మన నగరికల్లో ఉన్న 8వ డివిజన్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్న వ్యక్తి పన్నాల పావని శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం మరి ప్రచారం చేస్తూ చివరి రోజు అయినటువంటి 5 గంటలకు ముగిసే విధంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ మాటలు పాటిస్తూ మరి ఈరోజు ఇప్పటిదాకా ఎలా తిరిగారు, మరి అందరిని అడిగి ఎలాంటి సమాచారం సేకరించారో పావని గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే మేడం. నమస్తే అండి అందరికీ. 8వ వార్డు ఓటరు మహాశైలందరికీ ధన్యవాదాలు. చెప్పండి. ఇప్పటి వరకు మరి ఒక ఇండిపెండెంట్గా అంటే ఒక లైన్ గుర్తు మీద ముందుకెళ్తున్నటువంటి మీరు మరి మీ యొక్క కౌన్సిలర్ డివిజన్లో వార్డులో ఎంతమందిని కలిశారు, ఎలా ఉంది ప్రచారం? ప్రతి ఒక్క గడపని కలిసాము. ప్రతి ఒక్క మహిళని కానీ అన్నని కానీ తమ్ముడిని కానీ కదిలిస్తే చాలా మంచి పేరుంది. మీరు రావాలి, యువత ముందుకు కదలాలి, అందరి ఆశయాలు ముందుకు నెరవేర్చాలని కోరుకుంటున్నారు. వాళ్ళు కూడా కొంచెం మాకు సహకరిస్తున్నారు. సో 8వ డివిజన్లో ఉన్నటువంటి గత పూర్వంలో చేసినటువంటి డెవలప్మెంట్ ఏమైనా చేశారా లేదా ఇక్కడ ఉన్న పార్టీ వాళ్ళు? ఎలాంటి డెవలప్మెంట్ లేదు కాబట్టికే యువత ముందుకు వస్తుంది. మేము చెప్పాం, మేము కనుక కౌన్సిలర్గా గెలుపొందితే ప్రతి ఒక్క సమస్య నిలబడి ముందుండి నెరవేరుస్తామని హామీ ఇస్తున్నాము. ఇప్పుడైతే ప్రతి ఒక్క గడప తొక్కి అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు అని చెప్పేసి ఎలా మమ్మల్ని మేము పరిచయం చేసుకుంటున్నాము. కౌన్సిలర్గా గెలుపొందినాక కూడా ప్రతి ఒక్క గడపకు నేను చేరి మీ సమస్యలు ఏమున్నాయి అవన్నిటికీ పరిష్కారం చూపుతానే హామీ ఇస్తున్నా. నేను రాజకీయంలో ఇలా నిలబడ్డప్పుడు మాత్రం ఈ సమస్యల గురించి మీరు పాటుపడుతున్నారా? ఇంతమందికి ఎలా ఉన్నది ఈ డివిజన్ పైన మీ యొక్క విజన్? ఇంతకుముందు అంటే అది రాజకీయ లబ్ధి కోసం పెద్ద పెద్ద లీడర్లు కానీ ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీలోకి దూకడం మన వల్ల కాదు. ఎందుకంటే మన యువత మనకంటూ ఒక పార్టీ ఒక జెండా అంటూ లేదు. యువత ఆదర్శం ఏంది, సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారు. ఏదైనా యువతలో ఉండేదే ఆహాభావాలు అభివృద్ధికి పట్టం కట్టాలని చూస్తారనమాట. మమ్మల్ని చూసి ఇంకా 4 ముందుకు రావాలనే ఆశయంతో మేము ముందుకు వచ్చినాం. మీరు నిలబడడం ఓకే, పెద్ద పెద్ద పార్టీలు అంటే ఇంతమందికి ఆల్రెడీ క్యాండిడేట్లు ఏదో సేవ చేసి పార్టీ పదవులు అనుభవించి వాళ్ళు ప్రజల్లో ఉంటారు. ఇండిపెండెంట్గా అంటే మీరు లైన్ గుర్తు మీద నిలబడుతున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు ఎలాంటి సుపరిచిత్రాలు? మేము ఈ జెండా ఆ జెండా అనేది మాకు లేదు. ఎంతసేపు ఉన్నా యువత ఆదర్శంగా తీసుకొని మాకంటూ ఇంకా 4 ముందుకు రావాలి. యువతతోటే ఏదైనా సాధ్యమవుతుంది. మాకు ఈ లీడర్లు ఆ లీడర్లు అనేది లేదు. మేము ఎలాంటి పార్టీలకు లొంగము చెయ్యము. ఏమున్నా కూడా కృషికే పయనం కడతాం. ఈ డివిజన్లో ఏ సమస్యలపైన మీరు దృష్టి పెట్టారు? మేము ముఖ్యంగా వాటర్ సమస్య, డ్రైనేజీ సమస్య చాలా తీవ్రంగా ఉంది. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంటింటికి వెళ్ళినా కూడా వాళ్ళు మాకు డ్రైనేజీ సమస్య ఉందమ్మా, మీరు కొంచెం నెరవేర్చాలి అంటే తప్పకుండా నెరవేరుస్తా. సీసీ రోడ్లు కానీ లైట్లు, బజార్లలో లైట్లు పోతే పట్టించుకునే వాళ్ళు లేరు. మా ఇంటి ముందర మేము చూసినాం, అదంతా మాకు కదిలించింది. కాబట్టి మేము లైటింగ్ కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ సమస్య ఇంకే సమస్య ఉన్నా కూడా నిలబడి పనిచేస్తానని హామీ ఇస్తున్నాను నేను. ప్రభుత్వం కేసీఆర్ ఉండు, ఎమ్మెల్యే కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు చేయలేనిది మీరు చేస్తారని నమ్మకం కల్పిస్తారా? ఖచ్చితంగా. యువత అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు. మనం వీళ్ళకు వాళ్ళకు తలొగ్గం. మన ఆశయంతో ముందుకు పోతాం. మనతో పాటు ఇంకా 4 రావాలన్నదే మా నిర్ణయం. ఇప్పటికే ఒక బోగాట ఉంది, టీఆర్ఎస్ పార్టీ రాకపోతే పింఛన్లు ఇవ్వన్నట్టు ప్రచారం కూడా చేస్తాం. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఇవన్నీ వస్తాయన్నట్టు చెప్తారు. పింఛన్లు మేమే ఇస్తున్నాము, నీళ్లు మేమే ఇస్తున్నాము, మరి ఇంటింటికి తిరిగి కరెంటు కొంతమందికి 100 యూనిట్లు తక్కువ ఉన్న వాళ్ళకి కూడా కరెంటు ఫ్రీ కూడా మేమే ఇస్తున్నాము. మరి ప్రతిపక్షాలకు అయితే ఇండిపెండెంట్గా ఎందుకు ఇలా ఓటు అని అడుగుతారు. మాటలు చెప్తారు ఓట్ల కోసం మాత్రమే మాటలు చెప్తారు. అది వాళ్ళ వల్ల కాదు. ప్రతి ఒక్క యువత ముందుకు రావాలి. వాళ్ళు చెప్పినంత మాత్రాన ఏం లేదు. ఇప్పుడు నేను చదువుకున్న దాన్ని ఇన్ని రోజులు గ్రామ పంచాయతీ ఇంట్లో కూర్చొని వేలు ముద్రలు వేసినా కూడా పని నడిచింది. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చింది మనది. కాబట్టి కొట్లాడాలి, నిధులు తేవాలి, అభివృద్ధి చేసుకోవాలి మన వార్డుని మనం. అంతేగాని ఒకరికి మాటలు చెప్పుడు చేతలు చేసుడు కాదు, చేతలు చేసి నిలబడాలి. సో మరి యువతకి ఏం సందేశం ఇస్తారు? నేను ఏమంటున్నా అంటే మాలాగా ఇంకా 4 ముందుకు రండి. ఏదైనా యువతతోటి సాధ్యమవుతుంది. మేము ఏ పార్టీ ఏ జెండా అనేది లేదు. ఇండిపెండెంట్గా వచ్చినా మమ్మల్ని ఆదరించండి. ప్రతి గడప మమ్మల్ని ఆదరిస్తుంది. మేము ముందుకు పోతున్నాం అదే ఆశయంతో నిలబడి నన్ను గెలిపించిన కౌన్సిలర్గా 100 రోజులను మంచి పేరు తెచ్చుకొని మేము ముందు నిలబడతాం. మళ్ళీ సో మీ యొక్క ప్రణాళిక అంటే ఫస్ట్ ఏం చేస్తారు? మేము ఏమున్నా ఫస్ట్ ఏమేమి సమస్యలు ఉన్నాయి, లైట్లు, సీసీ రోడ్లు, మెయిన్ డ్రైనేజీ సమస్య. ఎవరైనా పింఛన్దారులకు అందకపోతే వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఎవరైనా వాళ్ళకు అండదండగా ఉండాలి. వాళ్ళకంటూ ఒక ఆశయం అనేది ఒక పింఛను. కాబట్టి వాళ్ళకు అందేలా చేసి ఏదన్నా అండదండగా ఉంటామని నిలబడి చూపిస్తాం. సో కొంతమంది గెలిచిన వాళ్ళు అభివృద్ధి కోసం ప్రభుత్వ పార్టీలోకి వెళ్తానంటారు, ఇండిపెండెంట్ కావచ్చు వేరే పార్టీల వాళ్ళు కావచ్చు. మరి మీరు అలా వెళ్ళనంటారు? ఎలా వెళ్ళని యువతకు మాత్రం అలాంటి మహాభావాలు లేవు. ఎంతసేపు ఉన్న యువతకు మేము ఈ పార్టీలో వెళ్ళాలి, ఆ పార్టీలోకి వెళ్ళాలి, పదవులు
ఆశించాలనేది ఉండదు. మేము ఆ ఆశయంతో ముందుకు వచ్చినాం. మాకు ఎలాంటి ప్రలోభాలకు మేము లోన్ అవ్వము. మేము ఎంతసేపు ఉన్నా కూడా ఆదర్శంగా నిలబడతాం మేము అంతే. కరోనా సమయంలో మీరు ఏమైనా సహాయ సహకారాలు అందించారా? మేము ఉన్నాము, మేము నిలబడినాం. మాకు మేధావులతోటి కానీ ప్రతి ఒక్క యువకులతోటి కానీ చర్చలో పాల్గొన్నాం. ఎలా ఉంది ఏముందని వార్డులలో తిరిగి చూసినాం. అది కరోనా వ్యాప్తికి అరికట్టడానికి కూడా అన్ని విధాలుగా సహకరిస్తాం మేము. ఈరోజు 5 గంటలకు అయిపోతుంది కదా, మొత్తం అయిపోయిందా మరి మీ యొక్క అంతా అయిపోయింది. మంచి పేరుంది, ప్రతి ఒక్కరు మీరు గెలుస్తారు, భారీ మెజార్టీతో గెలుపొందుతారు అన్నారు. అదే సంతోషంతో మళ్ళీ ఒక మామూలుగా ఒక ఇంటిమేషన్ తోటి 5 గంటలకు క్లోజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఒక రౌండ్ లాగా సింహం గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి సాయంత్రం 5 గంటలకు క్లోజ్ చేసేస్తాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదని మరి పవన్ గారు చెప్పినట్టు విషయాలు ఇండిపెండెంట్గా ముందుకు వస్తున్నారని, ఇక్కడున్న సమస్యలన్నీ కూడా ఏకరవు చేసి ఒక్కొక్కటి తీర్చుకోవచ్చు. పార్టీలు మారే విధానం మాది కాదు కానీ రాబోయే రోజుల్లో కూడా అలాగనే ఉంటూ నిధులు సేకరించి అందరికీ అభివృద్ధి పదంగా తీసుకెళ్తారని తెలియజేశారు. చూస్తున్నాను విత్ న్యూస్ కెమెరామెన్ శ్యామ్, కెమెరామెన్ మహేష్తో విశ్వరేష్ దండం. గుర్తుకే